ఈరోజు చిన్నదానికి పెద్దదానికి హడావుడి పడుతూ గందరగోళం అయిపోతున్నటువంటి మనం క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని శక్తిని చూసే అవకాశం మనకు దొరుకుతుందని మనం మర్చిపోవచ్చా? క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని శక్తిని మనం ప్రాక్టికల్గా అనుభవించే ఛాన్స్ మనకు దొరుకుతుందనే సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు దేవుని శక్తి నీకు బయలుపడేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీకు దేవుని శక్తి ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ వస్తుంది. దాన్ని గ్రహింపులో పెట్టుకోవాలి. వాళ్ళు అలా చేశారు. వాళ్ళు ప్రతికూలతలు ఏర్పడ్డప్పుడు కంగారు పడలేదు, దిగులు పడలేదు, గందరగోళం అయిపోలేదు. కానీ దేన్నైనా సాధ్యం చేయగల దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడుట ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా, కఠిన శ్రమలలో సైతం విశ్వాసమును బట్టి దేవుని స్తుతించుట ద్వారా మానవాతీతమైన కార్యములు ఎన్నో సాధించారు.